హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. ఈ వినాయక చవితికి నేను ఈసారి పసుపుతో వినాయకుడిని చేస్తున్నానండి. ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని ఈసారి ఇలా పసుపుతో ఇంట్లోనే గణపతిని చాలా అందంగా మరియు ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు పసుపు, అలాగే 1 కప్పు మైదా వేసుకోవాలి. ఒట్టి పసుపుతో అయితే వినాయకుడు చేసేటప్పుడు విరుగుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా రావడానికి ఈ మైదా, అలాగే 1 స్పూన్ చక్కెర. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చూసుకుంటూ కొద్దిగా పాలు వేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ లూజ్గా లేకుండా, అలానే మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చిపాలు యూస్ చేసే కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా చపాతీ ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు ఈ పిండిని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని 2 చేతులతో ఇలా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఏమాత్రం క్రాక్స్ లేకుండా ఇలా బాల్ని రౌండ్గా చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా పెద్ద సైజు బాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండని పక్కన పెట్టుకోవాలి. ఈ పెద్ద సైజు ఉండొచ్చేసి బాడీ అండ్ స్టమక్కి, ఈ 2 ఉండలు కింద బేస్కి మరియు ఫేస్కి, అలాగే ఈ 2 హ్యాండ్స్, ఆ 2 లెగ్స్కి. ఒక బాల్ తొండం కోసం, ఈ 2 వచ్చేసి చెవుల కోసం. ఇలా చిన్న బాల్స్ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. మీడియం సైజులో ఉన్న ఒక బాల్ తీసుకొని కింద బేస్కి ఇలా చిన్నగా ప్రెస్ చేసుకుంటూ వెతుక్కోవాలి. మన హ్యాండ్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ బేస్ని ఇలా రౌండ్గా చిన్నగా ఒత్తుకోవాలి. కింద ఇలా బేస్ చేసుకున్న తర్వాత వేరొక పెద్ద బాల్ తీసుకొని ఆ ఉండని మనం చిన్నగా ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. చూడండి, ఈ ఉండకి ఇటువైపు అటువైపు మిడిల్లో జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేస్ మీద ఒక ఎడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఎడ్జ్లో పెట్టుకున్న తర్వాత 2 బటన్ వేలుతో కానీ చూపుడు వేలుతో కానీ ఇలా మిడిల్లో ప్రెస్ చేసుకోవాలి. మీరు కొద్దిగా ఇప్పుడు వాటర్ తీసుకొని ఆ ఉండను ఇలా వాటర్తో రఫ్ చేసుకుంటే మనకి ఉండ అనేది స్టిక్ ఆన్ అవుతుంది. బేస్ నుంచి ఉండ ఊడిపోకుండా ఇలా వాటర్తో రఫ్ చేసుకుంటూ స్టిక్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చేతులకి కాళ్ళకి చేసుకున్న బాల్స్ని తీసుకొని మరొకసారి చేతులతో ఇలా రఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఓవెల్గా చిన్నగా ఒత్తుకుంటూ ఇలా సిలిండర్కల్ షేప్లో చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే కొద్దిగా చిన్న సైజ్ చేసుకొని, అలాగే లెగ్స్కి అయితే కొద్దిగా పెద్ద సైజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, లెగ్స్వి ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. ఇలా 2 చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ఇలా మధ్యలో వీ షేప్ లాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా మధ్యలో వీ షేప్ లాగా ఒత్తుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్స్ని ఇలానే వీ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లెగ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్లైట్గా ఇలా ఉండని తీసుకున్న తర్వాత కింద ఎడ్జ్లో ఇలా స్లైట్గా ఒత్తి పైకి అనుకోవాలి. 2 అలానే చేసుకొని ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న బాడీకి ఇలా ఒక లెగ్ తీసుకొని వాటర్తో రఫ్ చేసుకుంటూ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ పెట్టిన తర్వాత వాటర్తో వెనకాల వైపు ఇలా రఫ్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. అలాగే మరొక సైడ్ కూడా ఇంకొక లెగ్ పెట్టేసి వాటర్తో రఫ్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 కాళ్ళు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా వాటర్తో రఫ్ చేసుకుంటూ పైన బాడీకి అటాచ్ చేయాలి. చూడండి, అటాచ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక హ్యాండ్ని చేత్తో ఇలా పైకి ప్రెస్ చేయాలి. అభయహస్తం చూపించేలాగా ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి. మరొక సైడ్ మోదకాలు ఉండ్రాళ్ళు పెట్టేలాగా ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మోదకం లాగా షేప్లో చేసుకొని ఈ మోదకంని మరొక చేతిలో పెట్టాలి. మోదకంని ఎల్లో వద్దని చెప్పి నేను గోధుమ పిండితో చేసి పెట్టానండి. చూడండి, ఇలా గోధుమ పిండితో చేసి పెట్టిన తర్వాత ముందుగా ఫేస్ కోసం చేసుకున్న బాల్ని తీసుకొని ఇలా బాడీ పైన పెట్టి మనము వాటర్తో రఫ్ చేసుకుంటూ స్టిక్ ఆన్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒక బాల్ తీసుకొని తొండం చేసుకోవడానికి ఇలా మనము కోన్ షేప్లో చేసుకొని వాటర్తో హెడ్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా వాటర్తో అటాచ్ చేసిన తర్వాత ఈ తొండం ఎడ్జ్న కింద రైట్ సైడ్కి ఇలా మనం తిప్పుకోవాలి. ఇప్పుడు ఇయర్స్ కోసము చిన్న బాల్ని తీసుకొని ఇలా మధ్యలోకి ప్రెస్ చేసుకుంటూ
ఇయర్ షేప్‌లో చేసుకోవాలి. ఇలా పైన, కింద కూడా ప్రెస్ చేసి ఇయర్ లాగా చేసుకున్న తర్వాత ఒక బాల్‌తో కూడా ఇంకొక ఇయర్‌ని కూడా ఇలానే చేసుకొని 2 కూడా హెడ్‌కి వాటర్‌తో ఇలా అప్లై చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మిరియాలు తీసుకొని కళ్ళకి పెట్టుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే మీ దగ్గర గురిగింజ ఉన్నా కూడా ఐస్‌లాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా టూత్‌పిక్ తీసుకొని ఇలా నామాలుగా పెట్టుకోవచ్చు. కావాలి అనుకుంటే వైట్‌గా అయినా నామాలు పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇలా టూత్‌పిక్‌తో ఇలా డిజైన్ చేసుకున్నాను. తొండం మీద కూడా నేను టూత్‌పిక్‌తోనే ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా 3 నామాలు పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న రౌండ్‌గా బాల్ చేసి పైన కిరీటం కోసం ఇలా డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఇలా మరొక ఉండని కూడా ఇలా ఓవెల్ షేప్‌లో చేసుకొని దానిపైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చిన్న బాల్‌ని ఇలా 2 వాటి పైన ఇలా ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా రౌండ్‌గా చేసుకున్న తర్వాత కిరీటం రెడీ అయిపోతుంది. ఇంకా వేరొక ఉండని తీసుకొని కొద్దిగా కుంకుమ కలుపుకొని ఇలా రౌండ్‌గా బాల్ చేసుకోవాలి. ఈ బాల్‌ని మిడిల్‌లోకి ఇలా చేత్తో ప్రెస్ చేసిన తర్వాత టూత్‌పిక్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అంతా ఇలా డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకొని కిరీటం వెనకాల ఇలా వాటర్‌తో చిన్నగా స్టిక్ ఆన్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టిక్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అభయహస్తం మీద నేను చిన్న లైన్స్‌గా ఇలా టూత్‌పిక్‌తో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దారంతో వినాయకుడి కోసము జంజంని తయారు చేస్తున్నాను. ఇలా జంజం తయారు చేసిన తర్వాత వినాయకుడికి వేసి ఇలా చిన్నగా వెనకాల టై చేసి ఎక్స్‌ట్రా ఏదన్నా ఉంటే కట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా పిండి మిగిలిందండి. ఈ పిండితో నేను మూషికంని తయారు చేసుకుంటున్నాను. ఇలా చిన్నగా ఒత్తుకుంటూ వెనకాల ఇలా పొడవుగా తోకని తయారు చేసుకున్న తర్వాత ఈ ఎలుక కోసం కూడా నేను మిరియాలని తీసుకొని కన్నులాగా పెట్టుకుంటున్నాను. ఇంకొంచెం పిండిని తీసుకొని వినాయకుడి సైడ్ బూస్టర్‌ని పెట్టుకోవాలని చెప్పి ఇలా కొద్దిగా ఉండని తీసుకొని ఓవెల్‌గా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ మరి పిండితో ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా కుందన్స్ అంటించి వినాయకుడి సైడ్ పెట్టుకున్నాను. అలాగే ఉండ్రాలను కూడా వినాయకుడికి పెట్టాను. ఇప్పుడు చిన్న టూత్‌పిక్ తీసుకొని వినాయకుడికి ఇలా 2 వైపులా ఒకటి పొడవుగా, ఒకటి చిన్నగా దంతాలు పెట్టుకోవాలి. అంతే అండి. ఈ వినాయక చవితికి ఎంతో సులభంగా పసుపుతో వినాయకుడు రెడీ అయిపోయాడు. నేను చేసిన ఈ పసుపుతో వినాయకుడు ఎలా ఉందో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.